మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సెక్యూరిటీపై మళ్లీ నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఆయనకు భద్రత కల్పించే విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం పలు అనుమానాలకు దారితీస్తోంది. జగన్ జిల్లా పర్యటనలతో పాటు ఆయన క్యాంపు కార్యాలయం ఎదుట ఇటీవల జరుగుతున్న పరిణామాల వెనుక జరుగుతున్న కుట్రలపై ప్రత్యేక కథనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జగన్ భద్రతను ప్రభుత్వమే స్వయంగా ప్రమాదంలోకి నెట్టేసింది. కనీస ప్రోటోకాల్ను కూడా పాటించకుండా చోద్యం చూస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన భద్రతను ఏమాత్రం కల్పించడం లేదు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం, ఆయన కార్యాలయం వద్దనే కాదు, ఆయన జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా ఇదే తరహా వ్యవహార శైలితో పోలీసులు పనిచేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల భద్రతకు వినియోగించే సిబ్బంది కంటే కూడా వైఎస్ జగన్కు తక్కువ మంది సిబ్బందిని కేటాయించడం చంద్రబాబు కుట్రపూరిత విధానాలకు నిదర్శనంగా మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ భద్రతను కుదించాలంటూ పోలీసులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దాంతో పోలీస్ ఉన్నతాధికారులు వైఎస్ జగన్కు 139 మందితో ఉన్న Z+ భద్రతను ఏకపక్షంగా ఉపసంహరించారు. పైకి 58 మందితో భద్రత కల్పిస్తున్నట్లు చెబుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి ఏ సమయంలో చూసినా జగన్ భద్రతకు కేవలం 2 కానిస్టేబుళ్లనే కేటాయిస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. కీలకమైన ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీంలను ఉపసంహరించారు. వైఎస్ జగన్ లక్ష్యంగా రాష్ట్రంలో అనేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన అంతు తేలుస్తామంటూ 2024 ఎన్నికలకు ముందే టీడీపీ కూటమి నేతలు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల అనంతరం టీడీపీ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను విభ్రాంతికి గురిచేశాయి. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడిపోయాడు గాని చనిపోలేదు, చచ్చేంత వరకు కొట్టాలంటూ ఆయన వ్యాఖ్యానించారంటే టీడీపీ నేతల్లో విషం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న బుచ్చయ్య చౌదరి సైతం జగన్ తల నరికేయాలంటూ నోటికొచ్చినట్లు విషం కక్కారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులతో పాటు గతంలో 2 సార్లు జగన్పై హత్యాయత్నాలు కూడా జరిగాయి. తాజాగా పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరు శివారు నుంచి నల్లపాడు దాటే వరకు గుంటూరు పోలీసులు ఎక్కడా తగిన భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. Z+ కేటగిరీ భద్రత ఉన్న జగన్కు ఏ స్థాయిలో భద్రత కల్పించాలో పోలీసు ఉన్నతాధికారులకు తెలియనిది కాదు. కానీ ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలతో జగన్కు కనీస రక్షణ కల్పించకుండా వదిలేస్తున్నారు. దీంతో జనం జగన్ వాహనం మీదకు ఎక్కేంత వరకు వస్తున్నారు. వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనల్లో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి ప్రతిసారి ప్రస్ఫుటంగా బయటపడుతూనే ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సర కాలంలోనే జరిగిన ఎన్నో ఘటనలు భద్రతా వైఫల్యాలని గుర్తు చేశాయి. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను హత్య చేస్తే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లగా ఆయనకు ప్రభుత్వం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఇది కొద్ది దూరానికే మొరాయించడంతో పోలీసులు సమకూర్చిన మరో డొక్కు వాహనంలోనే ఆయన వినుకొండ బయలుదేరారు. కాసేపటికే అది కూడా మొరాయించడంతో జగన్ బుల్లెట్ ప్రూఫ్ లేని మరో ప్రైవేట్ వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్ను 100 మంది చుట్టుముట్టారు. అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు ఆ గుంపులో చేరితే పరిణామాలు ఎలా ఉండేవన్నది ఆందోళన కలిగించింది. ఇక జగన్ పిఠాపురం పర్యటనలో కొందరు ఆగంతకులు ఏకంగా ఆయన కారు పైకెక్కారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణం చెందిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు జగన్ వెళితే పోలీసులు అనుమతించలేదు. దాంతో ఆయన ట్రాఫిక్లో దిగి లారీల మధ్యలో నుంచి నడుచుకుంటూనే వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఎగబడేందుకు ప్రయత్నించారు. పార్టీ నేతలే ఎస్కాట్గా మారి ఆయనకు భద్రత కల్పించాల్సి వచ్చింది. గుంటూరులో జగన్ పర్యటించినప్పుడు కూడా పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. కనీసం రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయకపోవడంతో జనం ఆయన కారు మీదకు దూసుకువచ్చారు. ఒక దశలో వైఎస్ఆర్సీపీ నేతలే ఆయనకు ఇరువైపులా నిలబడి భద్రత కల్పించాల్సి వచ్చింది. మొన్నటికి మొన్న తెనాలి పర్యటనలో కూడా జగన్కు భద్రత కల్పించలేదు. పొదిలి పొగాకు బోర్డు సందర్శనకు వెళ్లినప్పుడు ఏకంగా 40 మంది టీడీపీ గూండాల్ని పంపించి రచ్చజేసే ప్రయత్నం చేశారు. తాజాగా పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు గుంటూరు ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా రోడ్డు మీద పోలీసులు కనపడలేదు. అసలు మాజీ ముఖ్యమంత్రిగా జగన్కు ఎలాంటి భద్రత ఉండాలి? Z+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్కు మొత్తం 139 మందితో భద్రత ఉండాలి. ఇందులో జగన్ నివాసం వద్ద 6+24 విధానంలో సాయుధ భద్రతా సిబ్బంది ఉండాలి. వ్యక్తిగత భద్రతా సిబ్బంది షిఫ్టుకు 5 చొప్పున 3 షిఫ్టుల్లో 15 మంది ఉండాలి. ఆఫీసు, నివాసం వద్ద షిఫ్టుకు 6 చొప్పున 18 మంది ఉండాలి.
షిఫ్టుకు 6 చొప్పున 3 షిఫ్టుల్లో ఆక్టోపస్ కౌంటర్ అసాల్ట్ టీం నుంచి 18 మంది ఉండాలి. 1+3 విధానంలో 3 షిఫ్టుల్లో 24 మంది సభ్యులతో 2 ఎస్కాట్ టీములుండాలి. వీళ్లు కాకుండా అడిషనల్ ఎస్పీలు, డ్రైవర్లు ఇలా చాలా మంది ఉండాలి. ఇలా Z+ భద్రత జగన్కు అనునిత్యం ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం జగన్కు ఇవ్వాల్సిన Z+ భద్రతా కేటగిరీని గాలికొదిలేసింది. భూతద్దం పెట్టి వెతికినా 5-6 కూడా భద్రత విధుల్లో కనిపించరు.